హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరిపండు వ్లాగ్స్. మేమైతే ఈ మధ్యన తిరుపతి అయితే వెళ్ళేసి వచ్చాము. చాలామంది మ్యాండేటరీగా ఎవ్రీ ఇయర్ వెళ్ళవలసిన ప్రదేశం అయితే తిరుపతి అని నేను అనుకుంటాను. ఇలా 4 మాడవీధుల గుండా తిరుగుతుంటే ఒక చక్కని ఆహ్లాదకరమైన వాతావరణము, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం అని నిరూపించడానికైతే ఇదొక నిదర్శనం. ఇక్కడికైతే ప్రతి ఒక్కరూ అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకుంటారు. చాలామంది అయితే ఆ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు అయితే సమర్పించుకుంటారు. ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ అయితే జరుగుతున్నది. మాకైతే దర్శనం వచ్చేసి సాయంత్రం ఉన్నది కాబట్టి మేమైతే అలా మాడవీళ్ళ గుండా చూసుకుంటూ ఉన్నాము. ఈ సహస్ర దీపాలంకరణ సేవ అయితే ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది. ఈ సేవ అయిపోయాక మేము వరాహస్వామిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్తున్నాము. తిరుపతికి వచ్చిన వాళ్ళు మొదటగా వరాహస్వామిని దర్శనం చేసుకున్నాకనే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని అంటారు. ఇక్కడ ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు, శారీ కట్టుకున్న వాళ్ళు, సేవకి వచ్చిన వాళ్ళు, మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళు చెప్తారు. ఇక్కడ వీళ్ళు ఒక 1 వీక్ వరకు సేవ చేస్తారు. వీళ్ళు గ్రూపులుగా వచ్చి స్వామివారికి సేవ చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు కూడా సేవ అయిపోయాక స్వామివారి దర్శనానికి అయితే వచ్చారు. ఇక్కడ మాకైతే వరాహస్వామి దర్శనం అయిపోయింది. మేము ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. లోపలికి ఫోన్స్ అలో చేయాలి కాబట్టి వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.